ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, వచ్చే గురువారం రోజు నువ్వు కోరింది నీకు ఇచ్చే సమయం ఆసన్నమైంది. అస్సలు ఆలస్యం చేయకు. వెంటనే ఇది విను. లేదంటే నీకే నష్టం అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు? బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, రేపు నాకెంతో ఇష్టమైన గురువారం రోజు. ఇది నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి. వెంటనే విను బిడ్డా. అసలు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏమీ జరగవు అన్న మాటకి చోటే లేదు. అన్నీ కూడా నీ ఆలోచనలను బట్టే మారుతాయని తెలుసుకో. ముందు నీ ఆలోచన ఎలా ఉంటుందో అలానే నీ జీవితం కూడా ఉంటుందని తెలుసుకో. నువ్వు కోరుకున్న కోరికలు తీరడానికి నాకు ఇష్టమైన గురువారాన్ని ఎంచుకున్నాను. కాబట్టి గురువారం రోజు నీ ఆశకు తప్పక నెరవేరుతుందమ్మా. ఎలాంటి సమస్య అయినా లేదా అసలు ముగింపు లేని సమస్య అయినా సరే నేను తీరుస్తాను. నీ మనసులో ఉన్న బాధని తొలగిస్తాను. ఇప్పుడు నీకు ఎవరి మీదైనా కోపం వస్తే నువ్వు మౌనంగా ఉండు. అన్నిటినీ నేను సరిచేస్తాను కదా. అసలు నువ్వు ఎప్పుడైనా ఈ ఒక్క విషయం గమనించావా చెప్పు? నువ్వు అద్దం చూస్తున్నప్పుడు దానిపై ఏదైనా మరక ఉంటే వెంటనే నువ్వు ఆ అద్దాన్ని పోగొట్టుకుంటావు కదా. పోగొట్టుకుంటావా? లేదు కదా. ఆ మరకని నువ్వే తుడుస్తావు. అలానే ఎవరో ఏదో అన్నారని వారిపై కోపం తెచ్చుకొని తొందరపడి మాట్లాడకు. వారు ఏమన్నా మౌనంగా ఉండు. నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నువ్వు మారాలి అని నీతో మాట్లాడతారు. నీకు మంచి విషయాలు చెబుతారు. మరికొందరు నిన్ను అవమానించడానికే మాట్లాడతారు. నిన్ను హేళన చేయడానికే మాట్లాడతారు. కాబట్టి ఎవరు ఏది చెప్పినా కానీ ఒక్కసారి ఆలోచించి అందులో ఏది సరైనదో అది మాత్రమే నువ్వు తీసుకో. ఒకవేళ నీలో ఏదైనా లోపం ఉందేమో ఆలోచించి దాన్ని సరిచేసుకో. అలా కాకుండా ఎవరో ఏదో అన్నారని వాదనకు దిగావు అంటే నీవారు అంటూ నీకు ఎవ్వరూ ఉండరు. ఒక్కటి గుర్తుంచుకోమ్మా, కొరత లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోకు. నువ్వు ఎవరి మీదనైనా ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే అది నిన్ను ఏదో ఒకరోజు కన్నీరు పెట్టుకునేలా చేస్తుంది. కాబట్టి ఎవరితోనైనా, అంటే అది బంధమైనా స్నేహమైనా కానీ, నీ మాటలను అదుపు చేసుకో. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకు. ఎవరైనా సంతోషంలో ఉన్నప్పుడు వారికి నువ్వు ఏది చెప్పినా అది ఆనందాన్నిస్తుంది. మరి బాధలో ఉన్న వారికి చెబితే ఆ బాధ వారిని ఇంకాస్త బాధ పెడుతుంది. అర్థమైంది కదా. కాబట్టి సందర్భం ఏంటో తెలుసుకొని మాట్లాడు. ఇతరులకు వీలైనంత సాయం చేస్తూ ఉండు తల్లి. ఆ సాయమే నీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. అలా వచ్చేలా నీ తండ్రిని నేను చేస్తాను కదా. చెడుని పక్కన పెట్టి ఇతరులకు మంచి మాత్రమే చేస్తూ ఉండు. అప్పుడే నీ జీవితం బంగారుమయమవుతుంది. మేఘం చుట్టుముడితేనే కదా అది వర్షంలా మారుతుంది. అలానే దుఃఖం తర్వాతే ఆనందం వస్తుంది. నీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు మనసు కుదురుగా లేకపోతే నా నామాన్ని పఠించు. వెంటనే నా నామం నీ మనసులో ఉన్న గాయానికి మందులా మారుతుంది. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉంటేనే సాధించగలవమ్మా. ఒక్క విషయం చెప్పనా? మనిషికి ఆనందాన్నిచ్చేది డబ్బు, బంగారం మాత్రమే కాదు, అభిమానంతో కూడిన బంధం కూడా. కాబట్టి నీ బంధాన్ని దూరం చేసుకోకు. ఎవరో ఏదో చెప్పారని బంధాన్ని అనుమానించకు, అవమానించకు. నీకు ఏది కావాలో అది నన్ను ధైర్యంగా అడుగు, నేనిస్తాను. లేని దానికోసం ఆరాటపడకు. ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతుకు, ఆనందంగా బ్రతుకు. అతి త్వరలోనే నీ దగ్గరకు నువ్వు కోరింది, నీ దగ్గర లేనిది, నువ్వు ఆశపడేది నిన్ను చేరబోతుంది. ఒక మంచి మార్పుని, మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. అతి త్వరలోనే నువ్వు అనుకున్న జీవితాన్ని నీ చేతిలో పెడతానమ్మా. ఇక ఆనందంగా, ప్రశాంతంగా ఉండు తల్లి.
నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? తప్పకుండా గురువారం రోజు నువ్వు ఎదురు చూసే వార్త నీకు తీరబోతుంది అని తెలిపే కొన్ని సంకేతాలు నీకు కల్పిస్తాను. వాటిని కొద్దిగా గమనిస్తూ ఉండు. ఖచ్చితంగా నువ్వు ఆనందిస్తావు తల్లి. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా? ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.